నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయితే ఇదే చివరి ఎన్నికలు, మళ్ళీ ఎలక్షన్స్ ఉండవని కొంతమంది, రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేస్తారని కొంతమంది ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా ఏ మీటింగ్లోనైనా, బీజేపీ అయినా సరే నరేంద్ర మోడీ గారు అయినా సరే ఎక్కడైనా చెప్పారా మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము, ఇవే చివరి ఎలక్షన్స్ అని అఫీషియల్గా? ఇంకా బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేసింది 1 నేషన్ 1 ఎలక్షన్ అని, జమిలీ ఎన్నికలు అంటారు. అంటే భారతదేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని బీజేపీ ప్రామిస్ చేసింది తన మేనిఫెస్టోలో. ఈ ఎలక్షన్ లేవని చెప్పడానికి ఇంకా ఎక్కడ కూడా ఆస్కారం లేదు కదా. ఇక రాజ్యాంగం విషయానికి వస్తే, ఓకే, మోడీ గారు ఎక్కడ చెప్పలేదు ఒక రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంటే మారుస్తారు. ఎన్నిసార్లు మార్చలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ చాలాసార్లు మార్చింది. అవసరం కొంచెం మార్చుకోవాలి కదా. ప్రతి దానికి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, చదువు లేని వాళ్ళు అలాగే ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ప్రధానమంత్రి కాకుండా ఉండడం కోసం కొంతమంది దేశద్రోహులు లెక్క తయారై నరేంద్ర మోడీ గారి మీద చాలా దారుణమైనటువంటి విష ప్రచారం చేస్తున్నారు. ప్రజలు వాస్తవాలు గమనించాలి. మళ్ళీ నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవ్వాలి. ఒకవేళ నరేంద్ర మోడీ గారిని మళ్ళీ మనం అవ్వదు, మ్యాక్సిమం ప్రధానమంత్రి మోడీ గారే అవుతారు. కానీ వీళ్ళ యొక్క ఫేక్ న్యూస్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.